కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. కడియం పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. దీంతో కడియం అడ్వకేట్లు ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పటికే వివేక్ అసెంబ్లీకి చేరుకున్నారు. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. కడియం పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. దీంతో కడియం అడ్వకేట్లు ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పటికే వివేక్ అసెంబ్లీకి చేరుకున్నారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, పిటిషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ని తొందరగా ముగించాలని స్పీకర్ భావిస్తున్నారు. సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మిగిలింది దానం నాగేంద్ర, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లే. వీటి మీద కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా వరుసగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్పీకర్ ఛాంబర్ కి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఎమ్మెల్యే వివేక్ ఉన్నారో ఆయన వచ్చారు. వాళ్ళ తరఫున అడ్వకేట్లు కూడా వచ్చారు. మరి కాసేపట్లో ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణకు సంబంధించినటువంటి అడ్వకేట్ల టీము హైకోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 11 గంటలకే ఈ విచారణ ప్రారంభం కావాలి. కానీ కొంత ఆలస్యమైంది. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఇవాళ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఈ విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్న దానం నాగేంద్రకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ విచారణ ముగిసింది. ఏంటంటే ఫిర్యాదుదారుకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్. ఇవాళ కూడా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని గట్రా ఆ పార్టీకి సంబంధించినటువంటి తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లను కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.